కేటీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్ కు స్వాగతం. నేను మీ ఉమ. అకాల వర్షం, అపార నష్టం. అన్నమయ్య జిల్లాలో అన్నదాతకు కష్టాలు. గండి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు. అమరావతి సభలో మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆక్షేపణ. వైకాపా నాయకులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత మద్దూరి వెంకట్రామిరెడ్డి. ఓటీటీలోకి రాబోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ. అకాల వర్షం, అపార నష్టం. ఈదురుగాలుల బీభత్సం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. ఫలితం కోతకు వచ్చే సమయంలో నేలరాలిన మామిడి. వెరసి అపార నష్టం మూటగట్టుకుని లబోదిబోమంటున్న అన్నమయ్య జిల్లా మామిడి రైతుల కష్టాల కడగండ్లపై కేటీవీ ప్రత్యేక కథనం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గంగనేరు రాచపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలుల బీభత్సం తోడవడంతో మండలంలోని మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారు. మామిడి పంట తీరా చేతికి వచ్చే సమయంలో వీచిన పెనుగాలుల ధాటికి మామిడి రైతు కుదేలైపోయాడు. పక్వానికి వచ్చిన మామిడి పంట కాస్త నేలరాలడంతో మామిడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. నేలరాలిన మామిడికాయలకు మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతుల పరిస్థితి గోరు చుట్టుపై రోకటిపోటు అన్న చందంగా మారింది. ప్రతి సంవత్సరం మామిడి పంట పక్వానికి వచ్చే సమయంలో ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోతూనే ఉన్నాయని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మామిడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యాన అధికారులు మామిడి పంటలను పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రాత్రి పూర్ణ వర్షానికి ఏదో అరకొరక కాసిన మామిడికాయలు ఏ విధంగా నేలకొరిగా చూడండి. గత 10 రోజులకు ముందడు కనుక ఇదే విధంగా వర్షం పడి మామిడికాయలు, మామిడి చెట్లు కొన్ని నేల కొరిగాయి. కానీ రాత్రి కురిసిన వర్షానికి కానీ 10 రోజుల కింద వర్షానికి కానీ రైతులను చూడడానికి ఏదో పంట నష్టపోయారు. అధికారులు కానీ నియోజకవర్గ పాలకులు కానీ ఎవరైనా వచ్చిన పాపాన పోలేదు. రైతులు ఏ విధంగా నష్టపోయారు చూడండి. ఏదో అరకొరక కాసిన పంట మామిడి రైతులను నష్టపోయిన మామిడి రైతులను వెంటనే అధికారులకు పాలకులు ఆదేశించి పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాము. మొన్న 15 రోజుల ముందు వర్షానికి చాలా పంట నష్టం జరిగింది. ఆ రోజు కూడా ఎవరేగిని మమ్మల్ని పట్టించుకోలేదు, చూసిన పాపన పర్లేదు నాయకులు కానీ తర్వాత ఆఫీసర్స్ కానీ. ఇప్పుడు రాత్రి కురిసిన వర్షానికి ఎప్పుడైతే మన కార్లు నడిపోయినాయి, ఏమి లేకుండా పంట నష్టం జరిగింది. ఎవరైనా స్పందించి మాకు న్యాయం చేయకుండా కోరుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు వారం తర్వాత వర్షం పడింది. వారం తర్వాత వర్షం పడింటే ఆ వర్షాలకు ఉన్ని కాయలన్నీ రాలిపోయాయి. దాదాపు ఒక 600 ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోటలు చాలా మంది నష్టపోయారు రైతులు. కాబట్టి ముందు వర్షాలకు ఎవరు రాలే, ఏ ఎమ్మెల్యే రాదు, ఎవరు రాలేదు, అసలు చూసినా పాపన పోలేదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రాత్రి పడిన వర్షానికి గాలి వానలకు మామిడి చెట్లతో సహా లేచిపోయాయి, ఉన్ని కాయలు కూడా రాలిపోయాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అందరికీ చెప్పారు, కానీ ఏ అధికారి రాలేదు, ఎవరు చూడలేదు, దీన్ని ఎవరు పట్టించుకొని ఏ పాపాన పోలేదు. ఎవరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రైతులంతా. పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు నిత్యాన్నదానంతో పాటు ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. తమ వాహనాలకు పూజ చేయించుకోవడానికి వాహనదారులు క్యూ కట్టారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అందరికీ సహకరించాలి సార్. మీకు శక్తి గత 10 ఏళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతిచ్చామని ప్రధాని మోదీ బహిరంగ సభలో చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. పిల్లికి భిక్షం వేసినట్లు ఈ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అమరావతికి ఇచ్చింది కేవలం 2,500 కోట్లు మాత్రమే అని అన్నారు. శనివారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని పలుకులు పచ్చి అబద్ధాలు అన్నారు. నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఆ అంటే అమరాపురం, ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇక్కడ ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే అతిశయోక్తులు, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆడంబరాలు ఈ జ్ఞాపకానికి వస్తున్నాయి. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ అంటే అబద్ధం. ఏమిటి అబద్ధం? నేను 2015లో శంకుస్థాపన చేశాను. ఈ గత 10 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానని చెప్పాడు. ఇది పెద్ద జోక్, ఇది పెద్ద అబద్ధం. బొంకరా పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయని తన్నాడట ఒక అబద్ధాల కూరు. ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధాలు. నిజంగా మీరు ఆంధ్రాకు అమరావతికి అనేకం చేసి ఉంటే మళ్ళీ రెండవసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా మీరు అమరావతికి చేసి ఉంటే కనీసం అక్కడ 2015లో మీరు చేసిన శంకుస్థాపన పునాది రాయన ఉందా? మొత్తం అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలము 2,500 కోట్లు. ఇవ్వాల్సిందేమో కొండంత, ఇచ్చిందేమో గోరంత. నిన్న మీరు శంకుస్థాపన చేసిందే 49,040 కోట్లకు. అంతకుముందు 2014-19 మధ్య 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి మీరిచ్చింది 2,250 కోట్లు. కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది, గతంలో చేసింది అది 54,000 చిల్లర. కాబట్టి ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నారు? కాబట్టి ఇది పచ్చి అబద్ధం. రెండవది ఆ అంటే అతిశయోక్తులు. ఏం చెప్పాడు ఆయన? అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు, ఇది ఒక శక్తి. అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి, యమునా నది నీటిని తెచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడన్నాడు నరేంద్ర మోడీ గారు? ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పావు. ఢిల్లీని తలదన్నే. ఇప్పుడు పరిస్థితి ఏమి? మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నాం. కాబట్టి అమరావతి ఒక శక్తి అంట, దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్గా చేస్తా అంట. ఈ 10 ఏళ్లలో చేస్తా అంటే ఎవరిని వద్దన్నారా?
నీకేమన్నా అడ్డుపన్నారా? కాబట్టి ఇది అతిశయోక్తి. మూడవది అప్పులు. అంటే అప్పులు. ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన్, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాల. షల్ ఇది చట్టంలో ఉంది. కానీ మీరు ఇచ్చింది కేవలం 2500 కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం పోతా ఉంది. ఇప్పుడు 6750 కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి, 6750 కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, 11,000 కోట్ల అప్పు హడ్కో నుండి, 5,000 అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి, మొత్తం 29,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుంది. కానీ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు పోతుంది. ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, అంటే ప్రజలు తీర్చాలి. కాబట్టి మూడవది ఆ అంటే అప్పులు. నాలుగవది ఆ అంటే ఆడంబరాలు. ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన. ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఇది నువ్వు చేస్తూ ఉండేదే రెండో పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఆల్రెడీ 2015 అక్టోబర్ 22న ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది, మొదటి శంకుస్థాపన. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేది మళ్ళా దానికే రెండోసారి శంకుస్థాపన. కాబట్టి ఇది మళ్ళీ పెళ్ళి. దీనికి ఇంత ఆర్భాటము, ఇంత ఆడంబరము అవసరమా? 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు, డాక్రా మహిళలు, ఉపాధి కూలీలు, విద్యార్థులు, ఎండాకాలం ఒకతను వెలుగు సీసీ వచ్చేసి నాగరాజనతను చనిపోవడం జరిగింది. ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. వడదెబ్బ, మజ్జిగ, భోజనాలు, నీళ్లు, ఇంత ఆడంబరం, ఇంత అట్టహాసం అవసరమా? మళ్ళీ పెళ్ళికి, రెండో పెళ్ళికి ఇంత అవసరమా? తర్వాత ఒకరికొరు పొగుడుకోవడం, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పొగుడుకోవడం. పవన్ కళ్యాణ్ గారి మాటలు, అంటే కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఆయన అవివేకానికి, ఆయన అజ్ఞానానికి నిదర్శనం. 1948 అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణే పుట్టలే. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది. రెండవది 1965 అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణ్ పుట్టలే. అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది. మళ్ళా 1971 బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే. పవన్ కళ్యాణ్ 3 నెలల పసిబాలుడు, బెడ్ మీద ఉన్నాడు, 3 నెలల పసిబాలుడు, పాలు తాగుతా. అప్పుడే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేయడమే కాకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళా మానవతా దృక్పథంతో వదిలిపెట్టడం జరిగింది. అప్పటికి ఈయన 3 నెలల బాలుడు. తర్వాత ఈ దేశం కోసం 3 కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు. 1948లో మహాత్మా గాంధీ, 1984లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళు. ఇది కాంగ్రెస్ చరిత్ర. అటువంటి కాంగ్రెస్ పార్టీకి
పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి నేర్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామా మేము? నిజంగా నీకు దేశభక్తి ఉంటే నువ్వు అడగాల్సింది నరేంద్ర మోడీని ఏమని, అఖిలపక్ష సమావేశం జరిగితే నువ్వు ఎందుకు హాజరు కాలేదు అని అడుగు. నీకు దమ్ముంటే అఖిలపక్ష సమావేశం ప్రధానమంత్రి హోదాలో ఎందుకు హాజరు కాలేదు పహల్గామ్ మీద జరిగితే అని దాని గురించి అడుగు. నువ్వు మరుసటి రోజు బీహార్కు పోయి రాజకీయ ప్రసంగం ఎందుకు చేశావని చెప్పేసి మీ అగ్రనాయకుని ఆరాధ్య నాయకుని మోడీని అడుగు నీకు దమ్ముంటే. మూడవది 10 రోజులైంది 11 రోజులైంది, మన 22న ఏప్రిల్ జరిగింది దాడి, ఈరోజు వచ్చేసి 3వ తారీఖున 11 రోజులైంది. నువ్వు ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలే. మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు గడప దాటడం లేదంటారు. 11 రోజులైంది, 5 మంది ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలేదు. కానీ పెద్ద పెద్ద మాటలు ఏదో మొత్తం అయిపోయినట్టు, పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు, గెలిచినట్టు, నువ్వు 5 మంది ఉగ్రవాదులు పట్టుకున్న దానికి దిక్కు లేదు నీకు. వచ్చేసి మీ అగ్రనాయకుని అడుగు ఎందుకు పట్టుకోలేకపోయారో. నీకు దమ్ముంటే 2 పాచిపోయిన లడ్డు ఇచ్చినావు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అని చెప్పి అడిగినావే, ఆ రోజు అన్నావే. ఆ మాటను మళ్ళీ రిపీట్ చేయి నరేంద్ర మోడీ గారి సభలో. సార్ మీరు 2 పాచిపోయిన లడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, ఇదే మంచి పద్ధతా అని అడుగు దమ్ముంటే. కాబట్టి ఈయన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు దేశభక్తి గురించి జాతీయ భావం గురించి ఈయన దగ్గర నేర్చుకోవాలి మేము. ఏపీలో కూటమి ప్రభుత్వ పనితీరు ఆ పార్టీ నేతల విధి విధానాలను తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి సంవత్సరం అవుతున్నా సూపర్ 6 ఎక్కడని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానికి అంత దగ్గరగా ఉండి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారో జవాబు చెప్పాలని కమలాపురం మెంబర్ డిమాండ్ చేశారు. 3 ఏళ్లలో రాజధాని కట్టడం కాదు, ముందు స్పెషల్ స్టేటస్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి. ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఫండ్స్ తెచ్చుకోవాలి. రాజధాని కట్టడం కాదు, ప్రజాక్షేమం కోసం ఏర్పాటు చేసిన సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయాలి. పబ్లిక్ బాగుంటేనే కదా, ప్రజాక్షేమం ఉంటేనే కదా రాజధానిలో మనుషులైనా వచ్చి ఆడ పనులు చేసుకునేది. రాజధాని బిల్డింగ్ ముందు కట్టుకోవడం ముఖ్యం కాదు, స్పెషల్ స్టేటస్ కూర్చొని రాజధాని ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గట్టిగా తప్పకుండా మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సూపర్ 6 పథకాలు ప్రజాక్షేమం కోసం కావాల్సిన వాటిని ఫండ్ వినియోగించి అందరికీ అందుబాటులో చేసినట్టయితే తర్వాత రాజధాని కట్టినా కూడా దాని ఉపయోగం ఉంటుంది. రాజధాని అవసరమే, కార్యకలాపాలు జరుపుకోవడానికి రాజధాని అవసరమే. అంతకంటే ముందు ఏ ఉద్దేశం, ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినారో ఆ నమ్మకాన్ని బొమ్ము కాకుండా చెప్పిన సూపర్ 6 పథకాలు, పెన్షన్ ఇచ్చినారు, గ్యాస్ సిలిండరు పర్వాలేదు ఓదో ఒక రకంగా, కానీ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఫీజు రింబర్స్మెంట్, తర్వాత మహిళలకు ఇస్తా అన్నది, తర్వాత వీళ్ళకి ఫ్రీ, మహిళలకు బస్ టికెట్ ఫ్రీ ఇస్తా అనేది, రైతు రుణమాఫీ, అసలు దేశంలో రైతన్నలు ఎంత ముఖ్యము, గిట్టుబాటు ధర, ఇవన్నీ ఎక్కడ, ఇవన్నీ చేయండి. ఇవన్నీ మోడీ గారు వచ్చి 2 సార్లు శంకుస్థాపన చేయడం కాదు, మనకు స్పెషల్ స్టేటస్ సంపాదించాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాహుల్ గాంధీ గారు ముందుగానే చెప్పినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ అని. అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలా, ఏదో పాత ఇదంతా పక్కన పెట్టి మన క్షేమం కోసం కుల మతాలకు అతీతంగా అందరూ సంక్షేమంగా ఒకరికొకరు సోదరులాగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వాళ్ళు అందరూ బాగుపడాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలా. మహిళలు క్షేమంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా. ఏ రకంగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఒక ముసుగులో బయటికి రాకుండా ఉన్నారు కొందరు. యొక్క స్వార్థపూరిత వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసము, ఏదో 1-2 ఎవరో వాళ్ళను పైకి తీసుకురావడం కోసము ఈ మిగతా వాళ్ళని అణగదొక్కుతూ ఉండే ప్రభుత్వాలు మనకు అక్కర్లేదని ప్రజలందరూ ఏకతాటిగా ఒక లైన్లోకి వచ్చినారంటే తప్పకుండా ప్రజాక్షేమం జరుగుతుంది, మన దేశము బాగుంటుంది. లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే పూర్వం ఏ రకంగా వెనుకబడిపోయిందో ఆ రకంగానే ఈ దేశం వెనుకబడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలివిపరలే, అందరూ పేపర్లు చదువుతూ ఉన్నారు, యూట్యూబ్లో న్యూస్లు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసుకొని
కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి అందరూ సహకరించాలని, మీ సమస్యలకు, ప్రజా సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మా బీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా కాంగ్రెస్ ముందుకు ఉంటుంది. ఎందుకంటే నిబద్ధతతో ఈ రాష్ట్రానికి పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ఆయన మనకు ఈ రాష్ట్రం, మన ఈ కడప జిల్లా అభివృద్ధికి ఆయన పాటుపడినాడో అదే పట్టుదలతో వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెను వెనక్కి లాగాలని మొన్న కూడా రాజధానిలో ఎందుకు శంకుస్థాపన పోయినసారి మట్టి తెచ్చేసినారు, ఏమి జరుగుతుంది, ప్రజా సమస్యల కోసం, ఈ ప్రజాక్షేమం కోసం ఏమేమి అడగాలో ప్రధానమంత్రి గారి కోసం పోవాలంటే ఆమెను గృహ నిర్బంధం చేసి ఒక మహిళ అనుకోకుండా కూడా ఆ రకంగా అరాచకంగా చేసినారు. మళ్ళీ మీటింగ్ పెడతా అంటే కొందరు బీజేపీ నాయకులు అటాక్ చేయడానికి వస్తే వాళ్ళందరూ ఇది చేస్తున్నారు. ప్రజాక్షేమం కోసం చూసే వాళ్ళని ఇట్లా అనుకుంటారు. కాబట్టి ప్రజలందరూ ఏకమైతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, ప్రజలంతా క్షేమం ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రితో ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ రకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వనండా. గవర్నమెంట్ అదే కాంగ్రెస్ పార్టీ 108 రాజశేఖర రెడ్డి గారు పెట్టించే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ప్రజాక్షేమం కోసం చేసే ఫీజు రీంబర్స్మెంట్, తర్వాత ఉచిత వైద్యము మా ఎట్లా పోయింది, అదంతా ఈ కాంగ్రెస్ పార్టీనే చేయగలుగుతుంది. వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఎవరు దాని గురించి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ప్రజలు అవకాశం ఇవ్వాలా, ప్రజలు ఆలోచన చేయాలా, ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా. ఎంతసేపు ఏదో ఆ సమయానికి మాకే ఓడిస్తే మాకెందుకు, ప్రజల్లో మార్పు రానంత వరకు మన పరిస్థితి ఇట్లనే ఉంటుంది. వైకాపా నాయకుల వ్యాఖ్యలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు పులివెందుల టీడీపీ నేత వెంకట్రామిరెడ్డి. కేవలం పేరు కోసమే అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను అప్పటి ముఖ్యమంత్రి చేత ప్రారంభోత్సవం చేయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లింగాల మండల నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సలహా ఇచ్చారు. మా నాయకుడు బీటెక్ రవి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని ఫైర్ అయ్యారు. 2 రోజుల క్రితం కడప ఎంపీ అయినటువంటి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పులివెందుల అసెంబ్లీ పరిధిలోని లింగాల మండల రైతులకు 1,35,00,000 రూపాయలు ఏదైతే ఈదురుగాలులకు వడగండ్ల వారికి దెబ్బతిన్న అరటి పంట రైతులకు ఇస్తామని ప్రకటించారు. కానీ దానికి ఎవరైనా ఆశించదగ్గ విషయమే. దానికి కానీ మా ఇన్ఛార్జి వర్యులు బీటెక్ రవి గారు కానీ తన స్పందన తెలిపి అభినందించినాడు. కానీ సేమ్ టైం మా ఇన్ఛార్జి వర్యులు, అయ్యా గతంలో ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రోగ్రాం చేశారా, చెందినారా, ఎందుకు ఈ రోజు మీరు చేస్తున్నారంటే దానికి 2 కారణాలు. 2017లో నల్లపురెడ్డిపల్లె, ఇదే పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో వడగండ్ల వానకు అరటి రైతులు, దాంట్లో కౌలుగేట్ల రైతులు, దోస రైతులు, కల్లింగ రైతులు అందరూ దెబ్బతిన్నారు. ఆ రోజు మేము వచ్చేసి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో మేము చెప్పాల్సిన పనిలే, ఆ రోజు చేసి చూపించినాం. అరటి రైతులందరినీ విజయవాడ తీసుకుపోయి మా ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడించి వాళ్ళకి ఏం లాభంలో చేసిన ఘనత మాది. కానీ మీరు ఆ రోజు నల్లపురెడ్డిపల్లె గ్రామంలో మీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు అక్కడ మీ అందరికీ సుపరిచితుడే ఒక రైతు అడిగితే, సార్ ఏదన్నా కానీ పార్టీ పరంగా సాయం చేయాలంటే ఇది సాధ్యమయ్యే పని అన్నా, పార్టీ పరంగా చేయమన్నా అన్నాడు. అంటే దాన్ని బేస్ చేసుకుని మా ఇన్ఛార్జి వర్యులు 2017లో మీరు పార్టీ పరంగా సహాయం చేయలేనప్పుడు 2019-24 మధ్యలో మీరు అధికారంలోకి ఇచ్చారు. ఈ రోజు మీరు సాయం చేస్తారంటే ఆ రోజు సాయం లేని శక్తి లేని మీ నాయకుడు ఈ రోజు సాయం చేశానంటే ఈ మధ్యలో జరిగే 2024లో మా ప్రభుత్వం వచ్చింది, మీ భాగవతాలను బయటికి వచ్చాడయ్యి దాని సంపాదన వల్ల నేను చేశానని చెబితే ఎంతో ఉలిక్కిపడతాను. ఈరోజు కొంతమంది లింగాల మండల లీడర్లు కూర్చొని మాట్లాడడానికి కానీ సిగ్గుండాలా. ఎందుకని చెబుతానంటే ఏదో మీ నాయకుడు మీకు గొప్ప కావచ్చు, మరి ఇంకా మన పిల్లలు ఉంటారు, అవిటి వాళ్ళు ఉంటారు. నాకు ఒక ముద్దే, బయట ముద్దు కాదు, కాకి పిల్ల కాకి ముద్దే కాదని చెప్పను. మీ నాయకుడు మీకు ముద్దు కావచ్చు,
మీరు లింగాలకే పరిమితమైన లీడర్లు. మీరు బయట ప్రపంచం తెలుసు, మీ ఊళ్ళో మీకు ప్రపంచం ఉండే బయట ప్రపంచం నేర్చుకోండి. 2023 సెప్టెంబర్లో జనసేన అధినేత ఏ ఒక్కరోజు ఎమ్మెల్యే కాలే, ఏ ఒక్కరోజు పదవి చేపట్టలే. ఆయన పార్టీ పెట్టి ఓడిపోయినాడు. ఎక్కడా అవినీతి మరకలేదు. తన సొంత డబ్బులతో ఈ రాష్ట్రంలో కౌలు రైతులు మరణించితే 1 కోటి రూపాయలు ఒక్కొక్క రైతుకు ₹1,00,000 సాయం చేసిన ఘనత ఉంది. కళ్ళు తెరిచి చూసుకోండి, చరిత్ర చదవండి. మీ నాయకుడు గొప్ప, మా జనసేన అధినేత అంటే మా కూటమిలో ఉండే భాగస్వామి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గొప్ప తెలుస్తుంది. కళ్ళు మూసుకొని మాట్లాడితే కాదు, కళ్ళు తెరిచి చరిత్ర చదవండి. మీకు నేను చెప్తున్నా కదా, కాకిబిడ్డ కాకి ముద్దనట్టు మీ జగన్ ఏం చేసినోడికి మీకు ముద్దుగారు ఉండాలి. అది కాదు నాయకుల లక్షణం. మీరు నాయకుడికి అధికారం అంటే మీ నాయకుడు తెలియజెప్పండి. ఏమి సార్ పెద్ద ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏమి ఇచ్చింది లేదు. జనసేన వాళ్ళు ఎప్పుడు 2 ఏళ్ళప్పుడు ఏ పదవులకు ఇచ్చారు, మన గారికి కొంచెం చిక్కుండాలి సార్. నువ్వు ఎకరాకి ₹50,000 చెప్పినావు. ఆ రోజు నల్లపల్లి గ్రామంలో ఎకరాకి 50 రైతు బతుకుతాడు ఆదినారాయణ లేకపోతే టోలు ఎంతమంది సరిపోతారన్నావు. ఈ రోజు ₹50,000 ఈ సార్ అని చెప్పి చెప్పండి ధైర్యం ఉంటే. అంతేగాని నోటికి వచ్చేట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు పుడిదల పార్టీలు ఎవరు ఊరుకునేవాళ్ళు లేరు. మీరు ఇప్పటికీ మారండి. మారకపోతే ప్రజల చేత మీకు తగిన బుద్ధి చెప్పించే బాధ్యత ఖచ్చితంగా మీకు జరుగుతారని అనుకోండి. ఏమనుకుంటారు మీరు? నోటికొచ్చి మాట్లాడితే కమిషన్ల కోసం పనిచేస్తాడు మా నాయకుడు. చరిత్ర ఉందా? ఒకే ఒక ఆయుధం. ఆ కసనూరు గ్రామంలో మగవంతుని మీసందని చెప్పాడు. మా విద్య అదని చెప్పని ఏది కార్డ్స్ ఆడేది. ఇప్పటికని చెబుతాను, ఏం తప్పేముంది? మేము సంపాదిస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం. మీతన్నా మీరు చెప్పినట్టు కమిషన్ల కోసమే అయిన దాని వల్లనే ఈ రోజు పులివెందుల కాన్స్టిట్యూన్సీలో అన్ని పడకేసినాయి. మొత్తం మీ లింగాల మండలంలో స్టార్ట్ అయ్యి ఆర్నపల్లె డ్యామ్ దగ్గర స్టార్ట్ అయ్యి వేంపల్లి గిడ్డంగపల్లి పైప్ లైన్ వస్తుంది. 1000 కోట్ల ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు శాంక్షన్ చేసినాడు. కమిషన్ల కోసం ఆగింది. అది 100 కోట్ల పనిచేసే మేడ మధుసూదన్ రెడ్డి గారు ఈ ఉదిరి ₹1 బిల్లు చేయలేదానికి. అంటే కమిషన్ ఇవ్వలేదని మీరు బిల్లు చేయలేదా? కళ్ళు తెరిచి మాట్లాడండి. మీరు మీ దృష్టికారం కూర్చొని మీ నాయకుడు అందగాడు పొందగాడు అనుకుంటే మీకు ముద్దు. బయట మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే మాటలు బయట నలుగురు చూసే మీకు గౌరవం పెంచుకుంటే మాటలు మాట్లాడండి. రెండోది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీ లీడర్ చూసి గడుచుకోవాలన్నా నేర్చుకుంటాడమ్మా. మీ ఆశలు పెట్టుకోవద్దు. మీ దొంగ పనులు, మీ దొంగ తెలివితేటలు, మీ ఇంట్లో కూనికోళ్ళు, ఇంట్లో వాళ్ళతో చెప్పేది అవన్నీ నేర్చుకునే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే టైం ఆసన్నమైంది. కనుక్కోండి. అందరికి వంతులు వస్తాయి. ఎవరికి వదిలిపెట్టేది లేదు. అందరికి వంతులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మరో బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్ము రేపిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే వారమే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఓటీటీలోకి డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీస్ వస్తూనే ఉన్నాయి. కొన్ని డైరెక్ట్గా స్ట్రీమింగ్ అయితే మరికొన్ని మాత్రం థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇలాగే థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచిన ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది. వచ్చే వారమే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందనే క్రేజ్ బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల దుమ్ము దులిపింది. ఏప్రిల్ 10న థియేటర్లకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్కు రాబోతోంది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు టైం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ మంచి ధరకే దక్కించుకుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే డేట్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ మూవీ మే 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఈ సూపర్ హిట్ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుందన్నమాట. అజిత్ కుమార్ కు గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ ఏడాది సెకండ్ మూవీ. విదా మయూర్చి తర్వాత ఈ ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొట్టారు. ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది. మే 8న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఈ మూవీలో అజిత్ గ్యాంగ్స్టర్ గా యాక్ట్ చేశారు. త్రిష హీరోయిన్, అర్జున్ దాస్ విలనిజం పండించాడు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.
ఉన్నటువంటి పని చేసేటువంటి కూలీల వాళ్ళతో కూడా మాట్లాడదామంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు కూడా. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, అసలు ఈ వ్యాపారంలో మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? 8 ఏళ్ళ ముందు చేస్తానమ్మా. ఓకే, 8 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా ఇక్కడే చేస్తున్నారు? ఎక్కడికి మారలే, ఈయనే చేస్తాను. ఓకే, అంటే మామూలుగా ఈ ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు చేయడం, వేరే పనులు చాలా ఉన్నాయి కదా అని ఎప్పుడు అనిపించలేదమ్మా? అంటే మాకు జీతం బాగా కరెక్ట్గా వస్తుంది, మనకు ఏదో ఒకటి కట్టుకోవడానికి డాక్టర్లకు అందుకు బాగుంటుందని వచ్చాం. ఓకే అమ్మ, ఎంత ఇస్తారమ్మా మీకు రోజుకి? 350. 350 కరెక్ట్గా ఇస్తారమ్మా? కరెక్ట్గా ఇచ్చారు. ఓనర్ గారు బాగా చూసుకుంటారు? మేము బాగా చూసుకుంటారు. వారానికి ఇమ్మంటే వారానికి ఇచ్చాది, లేదు డైలీ ఇమ్మన్నా ఇచ్చాది, నెలకి ఇమ్మన్నా ఇచ్చాది. ఎప్పుడైనా డబ్బుకి ఇబ్బంది లేదు. ఓకే, సో హ్యాపీగా ఉందంటారు ఇక్కడ? హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీరు ఇప్పుడు ఈ వ్యాపారంలో చేరి ఎన్ని ఏళ్ళు అవుతుందమ్మా? 10 ఏళ్ళ దాని అవుతుంది మేడం. అంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు చేస్తున్నారు? ఓకే, నాన్ స్టాప్ గా చేస్తున్నారు? చేస్తాను. అంటే ఏ ఇతర కూలీలు లేకుండా ఓన్లీ ఇందులోనే చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ అంటే మాకు లేచిన నలుముంటి ఇక్కడనే ఉంటాం కాబట్టి పనులు చేసుకుంటాం. మాకు అనుకూలంగా ఉంది మేడం. అమ్మ బాగా చేసుకుంటాం పని. మాకు ఏదైనా తక్కువ లేకపోలకు ఆమె మాకు సహాయం చేస్తుంది. అందుకు మేము ఇవన్నీ నమ్ముకొని ఈ గోడలేకే వచ్చానమ్మా. ఒక కూలిలాగా చూడకుండా మమ్మల్ని ఒక ఇంటిలాగా చూసుకుంటా మేమంతా బాగా అనుకూలంగా మేము బాగా పనులు చేసుకొని లేచిన నలుముంటి ఇండ్ల కాడ ఉండకుండా ఇడికి వచ్చి పనులు చేసుకొని పోతాం. భవిష్యత్తులో కూడా ఇందులో చేస్తారమ్మా? చేస్తాం. మా జీవితం మాకు కాలు చేయి ఆడిన నాళ్ళు ఈయనే చేసుకుంటా. ఓకే, సో మొత్తానికి ఇక్కడ మీకు రోజువారీ కూలీ కూడా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది మేడం. ఎక్కలు తక్కువలకు కానీ ఏదైనా మాకు డబ్బు సహాయం చేయాలన్నా చెందాలన్నా మాకు ఇరికి ఇబ్బందులు కూడా మేము సహాయం చేస్తా ఉంటాం. మంచిది మా, థ్యాంక్ యూ. మేము 10 ఏళ్ళ మంచి పని చేస్తున్నాం నాయన. మాము ఎండకు బేరీ పోలేక మేము ఇన్నే 10 ఏళ్ళ మంచి పని చేస్తున్నాం అంతే. నిన్ను అందరు రామారావు రామారావు అనిపిస్తారు, ఎందుకని? అయ్యో పెట్టినారు ముద్దు పేరా? అంటే నువ్వు రామారావు లాగా యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ చేస్తావా బాగా? సో అయితే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఇక్కడ పని. బాగుంది నీకు? బాగుంది నాయన. మాకు మీ ఓనర్ అమ్మ బాగా చూసుకుంటది నిన్ను? బాగా చూసుకుంటది మమ్మల్ని. ఊరికే ఉందని ఏం పని చేసలే, అవి ఉంది అని లేదని ఏం లే, బాగా చూసుకుంటది. బాగా చూసుకుంటది అంటే మామూలుగా వేరే పనులు కూడా చూసుకుంటారు కదా, కూలి పని అంటే ఈ ప్లాస్టిక్. ఎందుకని? ఎండకు పోలేక, ఏంటంటే చేయలేక ఉంటే కాదు. ఈడ బాగా నీడ పట్టిన బాగుందని ఇంకా గోడం పెట్టినా మేము ఇన్నే చేస్తున్నాం కాబట్టి ఇన్నే ఉన్నాం. నువ్వు పక్కకు పోయే పరిస్థితి ఉండదా? పో. ఎందుకని? ఈడ మాకు బాగుంది కాబట్టి ఇన్నే చేసుకుంటాం. పక్కన ఇంటికి పోతాం. జీతం అందుకు మీకు తగినట్టుగా ఇస్తాందా? ఇస్తుంది, నెల నెల ఇస్తుంది. సో నువ్వు ఇంకా రామారావు అని ముద్దు పేరు పిలుస్తున్నారు కాబట్టి నువ్వు అందరిని నవ్విస్తే యాక్టింగ్ చేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకుంటావు. అందరితో పాటే మాకు అందరు ఒకటే కూలే. అయితే ఈడే కొనసాగుతావు? ఎన్నే ఉంటావు. సరే అమ్మా, మంచిగా చేసుకోండి అయితే. థ్యాంక్ యూ. మీరు ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారమ్మా ఇక్కడ? సంవత్సరం నుంచి చేస్తున్నారు. బాగానే ఉందమ్మా ఇక్కడ మీకు అంతా? కష్టం ఏమైనా అనిపిస్తుందా ఈ వ్యాపారంలో? ఏమనిపించదా? సో కూలీ పరంగా కానీ ఓనర్ ఏమన్నా చూసుకునే విషయంలో కానీ అన్ని బాగానే ఉంటాయా? బాగుంటుంది. మనకు ఇబ్బందిగా ఉన్న డబ్బులు కానీ కూడా డబ్బులు సహాయం కూడా చేస్తారు. సో మొత్తం బాగుందంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? ఏం పేరు అక్క మీ పేరు? నా పేరు సంధ్యాదేవి. సో ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారక్క మీరు పని? మేము చేయబట్టి ముందు ఫస్ట్ నేను చేస్తాను ఇక్కడ. నాకు మ్యారేజ్ అయిపోయినాక నేను మళ్ళీ వచ్చినా. ఓకే, అంటే మ్యారేజ్ అయిన తర్వాత వేరే పనులకి ఏం పోలేదా? ఇడికే. ఎందుకని ఇక్కడే చేయాలి ఇంట్రెస్ట్? అంటే నేను ఫస్ట్ చేస్తానని ఇడికి వచ్చాను. బాగుంటుందా ఇక్కడ మీకు? అన్ని కంఫర్టబుల్ గా ఉంటాయి. మీ ఓనర్ గారు బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. జీతం అందుకు బాగా ఇస్తారా? కరెక్ట్ గా నిజం చెప్పాలి. కరెక్ట్గా ఈ బట్టే కదా మేడం ఇక్కడికి వచ్చి మేము పని చేసేది వల్ల. చెప్పండి చెప్పండి. బాగా చూసుకోబట్టే ఇడికి వచ్చి ఈడే పని చేస్తాం. బయట ఏమంటే పోలేక ఇడికి వచ్చి చేస్తాం. బాగానే చూసుకుంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కేటీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ.